ఇక భూపాల్పల్లి జిల్లాలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీతక్క పర్యటించనున్నారు. గణపురం మండలం గాంధీపురంలోని ఇండస్ట్రియల్ పార్కుకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం భూపాల్పల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డ్రగ్ స్టోరేజ్ గదిని, డాక్టర్స్ క్యాంటీన్ ప్రారంభించనున్నారు. తర్వాత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే పర్యవేక్షించారు. మంత్రుల పర్యటనలో పాల్గొని విజయవంతం చేయాలని కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యే గంట సత్యనారాయణ పిలుపునిచ్చారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. భూపాల్పల్లి జిల్లాలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ సీతక్క పర్యటించనున్నట్టుగా తెలుస్తోంది. గణపురం మండలంలోని గాంధీపురంలోని ఇండస్ట్రియల్ పార్కుకు శంకుస్థాపన చేయనున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సతీష్? అమూల్య, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నేడు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దినసరి సీతక్క పర్యటించనున్నారు. గణపురం మండలం గాంధీనగర్ లో ఇండస్ట్రియల్ పార్క్ శంకుస్థాపన చేయడంతో పాటు భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో డ్రగ్ స్టోరేజ్ గదిని కూడా పరిశీలించేటువంటి అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి డాక్టర్స్ క్యాంటీన్ కూడా ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. తర్వాత జిల్లాకు సంబంధించినటువంటి అధికారులతోటి కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించేందుకోసం కూడా అధికారులు అయితే ఏర్పాటు చేస్తా ఉన్నారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో అటు కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే కూడా భద్రతా ఏర్పాట్లు, అటు మంత్రుల పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మంత్రుల పర్యటనకు సంబంధించి పూర్తి స్థాయిలో జిల్లాకు సంబంధించి జిల్లాలో ఉండేటువంటి పలు పనులకు సంబంధించినటువంటి సమీక్ష, అటు కొన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం వస్తున్నటువంటి మంత్రులకు స్వాగతం పలికేందుకు అటు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. మంత్రులు వస్తున్నటువంటి నేపథ్యంలో జిల్లాకు అవసరమైనటువంటి అంశాలను కూడా లేవనెత్తేటువంటి అవకాశం అయితే ఉంది. అధికారులతో సమీక్ష నిర్వహించి జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు, వాటి పరిష్కారానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా అన్ని శాఖల అధికారులతో మంత్రులు చర్చించేటువంటి అవకాశం ఉంది. అమూల్య, రైట్, ఇప్పుడు మనం చూసినట్టయితే సతీష్, కొంచెం మనకి డీప్ గా వెళ్ళినట్టయితే ఈ శంకుస్థాపన ఈ కార్యక్రమాల అనంతరం అయితే కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొనున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఈ సమావేశంలో ప్రత్యేకంగా ఏ ఏ అంశాలపై చర్చించనున్నారు? ఇటు వరదలకు సంబంధించి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏజెన్సీ ఏరియా కావడంతో అక్కడ ఉండేటువంటి ప్రధానమైనటువంటి సమస్యలను, అక్కడ ఉండేటువంటి వరదకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఆ వైద్యపరమైనటువంటి అంశాలు, వర్షాకాలం సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ముందస్తుగా అధికారులతో సమీక్ష నిర్వహించి ఆరోగ్యపర సంరక్షణకు సంబంధించినటువంటి చర్యలు చేపట్టడంతో పాటుగా ఆ జిల్లాలో వరదలు వచ్చినటువంటి సమయంలో కూడా ఎటువంటి విధంగా వ్యవహరించాలి, వరద నియంత్రణకు అవసరమైనటువంటి చర్యలు ఏంటి, ప్రజలను అప్రమత్తం చేసేందుకోసం ఎటువంటి చర్యలు చేపట్టాలి అనేటువంటి అంశాలపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అమూల్య, రైట్, థ్యాంక్ యూ సతీష్.